అందరూ ఎలా ఉన్నారు? డాడీ ప్రిన్సెస్ షణ్మిత అనే ఈ ఛానల్ నుండి నేను చేస్తున్న ఫస్ట్ వీడియో ఇది. ఏంటంటే అతి తక్కువ ఖర్చుతో కృష్ణుని ఆర్నమెంట్స్ ఎలా చేయాలో నేను ఎలా చేస్తానో మీకు చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన మెటీరియల్ వెడ్డింగ్ కార్డ్, గోల్డ్ కలర్ క్రాఫ్ట్ పేపర్, ఫెవికల్, వైట్ టేప్, కుందన్స్, లేస్. ఫస్ట్ అయితే వెడ్డింగ్ కార్డ్ మీద మనం కావాల్సిన షేప్లో డ్రా చేసుకోవాలి. అది కూడా మనకు ఎవరికైతే ఈ ఆర్నమెంట్స్ని వేయాలి అనుకుంటున్నామో వారి సరిపడా సైజులో మనము డ్రా చేసుకొని వాటిని కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ వెడ్డింగ్ కార్డ్ని ఎలా అయితే మనం కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఈ గోల్డ్ కలర్ క్రాఫ్ట్ పేపర్ని మీద కూడా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ రెండింటిని ఫెవికల్ సహాయంతో అతికించుకోవాలి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అదే విధంగా ఫెవికల్ వేసి అతికించుకోవాలి. ఇలా అతికించుకున్న తర్వాత నేను ఆల్రెడీ కిరీటంను, వంకీలను ఆ షేప్ని డ్రా చేసుకొని పెట్టుకున్నాను. అలా డ్రా చేసుకున్న వాటిని నేను ఇప్పుడు కిరీటంని కట్ చేయబోతున్నాను. ఇలా కిరీటంని, వంకీలను కట్ చేసుకొని వాటిని కూడా అదే విధంగా మనము ఇంతకుముందు చూపించిన వడ్డానం షేప్లో ఎలా కట్ చేసుకున్నామో అదేవిధంగా కిరీటంని, వంకీలని కూడా అదే షేప్ ఆ షేప్కి తగ్గట్టు కట్ చేసుకొని వాటిని కూడా అతికించుకోవాలి. ఇలా మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకొని రెండింటిని అతికించుకున్న తర్వాత ఇప్పుడు పిల్లన గ్రోవి అనేది ఎలా చేయాలో చూద్దాం. ఏంటంటే మన వెడ్డింగ్ కార్డ్ ఉంటుంది కదా, అదే వెడ్డింగ్ కార్డ్ని రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న దానికి ఫెవికల్ పెట్టి సేమ్ వీటికి ఎలా అయితే గోల్డ్ క్రాఫ్ట్ పేపర్ని ఎలా అయితే అతికించామో సేమ్ అదే విధంగా మనం రోల్ చేసుకున్న ఈ వెడ్డింగ్ కార్డ్ ఉంటుంది కదా, ఆ రోల్ చేసుకున్న దానికి ఈ గోల్డ్ కలర్ క్రాఫ్ట్ పేపర్ని అతికించుకోవాలి. ఇలా వంకీళ్ళు, కిరీటం, తర్వాత వచ్చేసి ఈ వడ్డానము, పిల్లన గ్రోపి వీటన్నిటికీ గోల్డ్ కలర్ క్రాఫ్ట్ పేపర్ని అతికించుకున్న తర్వాత పిల్లల గ్రోవికి లేస్ని గమ్ సహాయంతో, ఫెవికల్ సహాయంతో అతికించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కుందన్స్, తణుకులు మీ దగ్గర ఏవైతే ఉన్నాయో మీరు అవే యూస్ చేయండి. నా దగ్గర అయితే ఓల్డ్వి ఉన్నాయి కాబట్టి నేను ఇవే యూస్ చేస్తున్నాను. అలా దీన్ని డెకోర్ చేయాలి. వడ్డానం, వంకీలు, ఈ కిరీటంకి డెకర్ చేసుకోవాలి. అలా డెకర్ చేసుకున్న వాటిని నెక్స్ట్ వచ్చేసి వాటికి బ్యాక్ సైడ్ మనం ఏదైతే సాటిన్ రిబ్బన్ ఉంది కదా, అది కట్టుకోవడానికి ఆ సాటిన్ రిబ్బన్ని అతికించుకుంటాం కదా. అతికించుకున్న తర్వాత ఇంకా రెడీ టు వేర్ అనమాట. ఇది నా ఫస్ట్ వీడియో అండి. ఏదైనా తప్పులు ఉంటే, ఏదైనా నా ఫాల్ట్ ఏదైనా ఉంటే మీరు దయచేసి కామెంట్ రూపంలో నాకు చెప్పండి. నేను నెక్స్ట్ ఈ తప్పులు ఏవైతే ఉన్నాయో అవి చేయకుండా జాగ్రత్త పడతాను. నాకు యాక్చువల్లీ చాలా అంటే చాలా టెన్షన్గా ఉంది ఈ వీడియో చేస్తున్నాను, ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంటే. కాబట్టి నేను ఏదైనా తప్పు ఉంటే మీరు చెప్పండి కామెంట్స్ రూపంలో. ప్లీజ్ సబ్స్క్రైబ్.